మతి స్థిమితం లేదు అంటున్నారు. గ్రంథాలు తగలబెడితే వాడికి మతి స్థిమితం లేదంటున్నారు. కాబట్టి మతి స్థిమితం లేనివాడు చేసే శాస్త్రాలు ఏ అయితే ఉన్నాయో హిందూ సమాజాన్ని అగౌరవం పరచడం కోసమే చేస్తున్నారు. అలాగే మిగతా వ్యవస్థలకు సంబంధించి ఎక్కడా కూడా మతి స్థిమితం కోల్పోవటం లేదు, మతి స్థిమితం కోల్పోయి చేయటం లేదు. కాబట్టి దీన్ని గురించి ఆలోచించినప్పుడు హిందూ సమాజం కూడా ఏదో ఒక రోజు మతి స్థిమితం కోల్పోతే, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం మారితే, హిందూ సమాజం యొక్క జీవన విధానం మారితే ఆంధ్రప్రదేశ్లో హిందూ యొక్క అస్తిత్వం నిలబడుతుంది, ఆంధ్రప్రదేశ్లో హిందూ యొక్క గౌరవం నిలబడుతుంది. కాబట్టి ప్రతి గ్రామాన ఈ రోజున ప్రతి హిందువు తన యొక్క ఆత్మరక్షణ కోసం, తన యొక్క జీవన విధానాన్ని సరైన పద్ధతిలో తీర్చిదిద్దడం కోసం, తను కత్తిపోట్లకు బలిగాకుండా ఉండటం కోసం, తన మీద దాడి జరగకుండా ఉండటం కోసం, తన దేవాలయం మీద దాడి జరగకుండా ఉండటం కోసం, తన ఆస్తుల మీద దాడి జరగకుండా ఉండడం కోసం, తన పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండటం కోసం, తన తిరునాళ్ళ మీద ఆంక్షలు పెట్టకుండా ఉండటం కోసం, మన విగ్రహం ఎంత ఎత్తుండాలో చెప్పకుండా ఉండటం కోసం, అలాగే మన యొక్క ఉత్సవాలు ఏ దారిలో పోవాలని చెప్పి చెప్పకుండా ఉండటం కోసం ఏమి చేయాలో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ పద్ధతుల్లో రాబోయే రోజుల్లో మన తిరునాళ్ళు, జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ కూడాను మనకు నచ్చిన పద్ధతుల్లో, మనకు నచ్చిన దారిలో, మనకు నచ్చిన నామస్మరణతోటి పోవాలంటే హిందూ సమాజం మొత్తం కూడాను ఏకీకృతం అయి ఉండాలి. కాబట్టి అలాగే మతి స్థిమితం లేని వాళ్ళందరూ కూడాను హిందూ దేవాలయాల మీద తాకటం కానీ, హిందూ దేవాలయాలను కూడా విగ్రహాలు పగలగొట్టడం కానీ, మూత్ర విసర్జన చేస్తే హిందూ సమాజం కూడాను మనకి కూడా ఒక వ్యవస్థ ఉన్నది, మనకు అమ్మవారు పూనుతారు. కాబట్టి హిందూ సమాజంలో అమ్మవారు కానీ పూనితే, అమ్మవారు ఒంటి మీద పోయిస్తే హిందూ సమాజం యొక్క రక్షణతో పాటు, హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణతో పాటు హిందూ సమాజం మొత్తం తల ఎత్తుకొని గౌరవంగా నిలబడటానికి దేవీ దేవతలందరూ కూడాను హిందువుల ఒంటి మీదకు వస్తారు అనేది ఇది ఖచ్చితం. ఇది నిరూపణ జరుగుతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఇది ప్రతి గ్రామాన జరగాలి. ప్రతి హిందూ ఇంట్లో ప్రతి ఆడపిల్లకి, మగపిల్లవాడికి కూడాను దేవీ దేవతలు కూడాను ఒంటి మీదకు వస్తారు అనేది మిగతా సమాజానికి కానీ అర్థమైతే, ఈ ప్రభుత్వాలకు అర్థమైతే, ఈ రక్షణ వ్యవస్థకు అర్థమైతే మన మీద కేసులు ఉండవు, మన మీద ఆంక్షలు ఉండవు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హిందూ శంఖారావానికి విజయవాడ ఎంత ఉత్సాహంగా వచ్చామో అదే శంఖారావాన్ని మన ఊర్లో, మన గ్రామంలో, మన బస్తీలో, మన గల్లీలో కూడాను ఒక శంఖారావాన్ని మనం నిరంతరం కూడాను జట్లు తయారు చేసుకొని మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో. కాబట్టి హిందూ సమాజం యొక్క రక్షణ ఈ దేశం యొక్క ప్రభుత్వాలు లేకపోతే పార్లమెంట్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ చేయలేరు. ఇక్కడ ఉన్న హిందువుల యొక్క రక్షణ హిందువులే చేసుకోవాలి. కాబట్టి హిందూ జట్టు తయారు కావాల్సిన అవసరం ఉంది ఈ రోజున. కాబట్టి ఏదన్నా ఒక సంఘటన మన గ్రామంలో కావచ్చు, మన బస్తీలో కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, మన ఇంటి చుట్టూ కావచ్చు, ఎక్కడ జరిగినప్పటికీ కూడాను ఒక్క పిలుపు వచ్చిన వెంటనే అక్కడ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కానీ మనం చేరగలిగితే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మనకు అక్కడే పరిష్కారం లభిస్తుంది. మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ వ్యవస్థ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరికి ఈ వేదిక నుంచి హిందూ సమాజాన్ని కోరుకుంటుంది ఏంటంటే హిందూ యొక్క రక్షణ హిందూయే రక్షించుకోవాలి తప్ప మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన దేవీ దేవతలందరూ కూడా ఆయుధదారులై ఉన్నారు. ఆయుధదారులైన దేవీ దేవతల యొక్క అంశంగా మన అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఆ అంశాన్ని మనం ఒంటి మీదకి తెచ్చుకుంటే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మనం ఏదైనా జరుగుతున్న దాడులన్నిటికీ కూడాను అసహనానికి అంతటి కూడా పరిష్కారం అది ఒక్కటే. కాబట్టి దయవించి అందరం కూడా ఆ పద్ధతిలో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో దేవాలయ వ్యవస్థే కాదు, హిందూ జీవన వ్యవస్థ మొత్తం కూడాను ప్రపంచానికి శాంతినిచ్చే స్థితిలో ముందుకు సాగుతుంది. జై శ్రీరామ్. కలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి వర్ణాలకి, వర్గాలకి, కులాలకి, భాషలకి, ప్రాంతాలకి అతీతంగా అందరము ఏకమవుదాము. హిందూ హిందూ. ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. హిందూ ధర్మంలో అంతర్భాగం మనమందరం కూడా. ఒక విషయం గమనించాలి మిత్రులారా, కులం అనేది
మన వ్యక్తిగతం, ధర్మం మనం స్వయం, మనం ధర్మరక్షకులం గుర్తుంచుకోండి. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని స్వీకరించాం, హైందవ ధర్మంతోనే చివరి వరకు కూడా బ్రతికే ఉంటాం, గుర్తుంచుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నాకు అతి తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎస్సీ ఎస్టీలకి అర్చకత్వ శిక్షణ ఇప్పించి దేవాలయాల్లో అర్చకుల కింద నియమించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ మత్స్యకార కులాలకి సంబంధించినటువంటి ఏరియాలలో చాలా దేవాలయాలు, హిందూ దేవాలయాలు నిర్మించుకొని అదే గుళ్ళల్లో అర్చకత్వం చేసేటువంటి నా సోదరులు చాలా మంది ఉన్నారు. మనం ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి మిత్రులారా. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి చే 3వ క్లాసు ప్రకారంగా ఎస్సీలు అంటే ఏమిటి, ఎస్టీలు అనేది ఒక వివరణ, స్పష్టమైన వివరణ ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 1950వ సంవత్సరంలో మనకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా రిజర్వేషన్లో ఏ విధంగా ఇచ్చారండి మనకి? అస్పృశ్యత, అంటరానితనానికి గురైనటువంటి కొన్ని కులాలకి, ఏదైతే అస్పృశ్యత అంటరానికి గురైనటువంటి కొన్ని కులాలకి, అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మకారులైనటువంటి కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఒక్క విషయం కంపల్సరీ రాజ్యాంగం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. 1950వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్పష్టంగా రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పారండి, హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరాని వాళ్ళకి అంటరాని తనాన్ని అనుభవించినట్టు. కానీ ఈరోజు నేటి సమాజంలో ఆ రిజర్వేషన్తో మనం అత్యంత ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నాం. అత్యంత ఉన్నతమైనటువంటి హోదా, రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, విద్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ నేటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉన్న పరిస్థితిని పక్కన పెట్టి ఎస్సీలలో అన్ని మతాన్ని స్వీకరించిన వాళ్ళకి స్పష్టంగా రిజర్వేషన్ లేవని ఆ రోజు రాజ్యాంగ సభ చెప్తే, ఈరోజు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో అన్ని చోట్ల కూడా అన్ని మతాన్ని స్వీకరిస్తున్నారు. మిత్రులారా గమనించండి, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనకు తెలుసు. ముందు బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం. ఈ ఒక్క విషయం, వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరైతే హిందువులుగా ఉంటారో ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలారా గమనించాలి, రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తున్నాయి, రిజర్వేషన్లు ఎవరికి సంక్రమిస్తున్నాయి, రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారో తెలుసుకోవాలి మీరందరూ. ఈ దేశంలో రిజర్వేషన్ అనుభవించాల్సిన వ్యక్తులు చాలా మంది కూడా అనుభవించుకోకుండా రిజర్వేషన్ దొడ్డిదారిన తీసుకుంటున్నటువంటి అన్ని మతస్థులకే రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అన్ని మతస్థులకే విద్యా ఉపాధి అవకాశాల్లో అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మారినటువంటి అన్ని మతస్థులకు రిజర్వేషన్లు కల్పించకూడదు. మాది హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి మా యొక్క స్ఫూర్తి. ఈ దేశంలో సనాతన ధర్మకారులు అనేక కులాలు ఉన్నాయి, మాకు అందరూ కూడా హిందువులే. అయ్యా, మతం మారినటువంటి అన్ని మతస్థులారా వెనక్కరండి, వెనక్కొచ్చి మన హిందూ ధర్మంలో మీరు కూడా అంతర్భాగం కావాలి. సనాతన ధర్మం అంటే ఏంటో మనం అందరికీ చాటి చెప్పాల్సినంత అవసరం వచ్చింది. కాబట్టి ఒక విషయం చెప్తాను, రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో ముగ్గురు క్రైస్తవులు ఆ రోజు క్రైస్తవులు ఒకటి చెప్పారు, సమాజంలో అస్పృశ్యత లేదు, అంటరానితనం లేదు, కులం లేదని. సరే, మరి ఈ రోజు కూడా మీరు దాన్ని పాటిస్తున్నారా? రిజర్వేషన్ల దొడ్డిదారిని తీసుకునేటువంటి సోదరులారా, మీరు పాటిస్తున్నారా? రాజ్యాంగ సభలో చెప్పినటువంటి విధానాలను మీరు పాటిస్తున్నారా? ఎందుకని ఉంటారు మీరు ఇక్కడ? ఎస్సీ కులంలో ఉన్నటువంటి అన్ని మతస్థులందరూ కూడా మీరు ఉంటే హిందూ ధర్మంలో ఉండండి, లేదంటే బయటికి పోవడమే. ఇది మాత్రం తథ్యం. భారత రాజ్యాంగం పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. చట్టాల పైన కానీ,
ఉన్నత న్యాయస్థానాలపైన కానీ మాకు అపారమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో బ్రతుకుతాం, ఈ దేశంలోనే శాశ్వతంగా కలిసే ఉంటాం. మనం గమనించుకోవాలి. అలాగే మన రిజర్వేషన్లు అనేవి మీకు స్పష్టంగా నేను ఒక విషయంలో చెప్తానండి. ఎండోన్మెంట్ విషయాలలో, ఎండోన్మెంట్ టెంపుల్స్లో కూడా అనేక రకాలైనటువంటి ఎండోన్మెంట్ టెంపుల్లో హిందువులైనటువంటి ఎస్సీలకు మాత్రమే, ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించండి. అక్కడ జరిగేటువంటి కమిటీల్లో కూడా హిందువులకు మాత్రమే మనం ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే అన్య మతస్థులకి చాలా చోట్ల కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులకి ఒకటే చెప్తున్నాను, కొన్ని విషయాలు గమనించాలా. మనం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన వర్తిస్తున్నాయో మీకు అందరికీ అవగాహన ఉంది. కాబట్టి హిందువులైనటువంటి హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి వీళ్ళకి మాత్రమే ఎండోన్మెంట్ గుళ్ళల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే అన్ని హిందూ దేవాలయాల్లో కూడా అర్చకులుగా ఎస్సీ ఎస్టీలని కూడా పరిగణించాలి. అర్చకులకు కూడా ఆ గుళ్ళల్లో ఒక ప్రాతినిధ్యత కల్పించి మా అందరిపైన మీ యొక్క ఆలోచన చూపిస్తారని కోరుకుంటూ, మేమంతా హిందువులం, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మవాదులు. భారత్ మాతా కే ధన్యవాదాలు సుబ్బయ్య గారు. తదుపరి వనవాసి ఆలయాల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంతో దీక్షా కంకణబద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలివచ్చిన లక్షలాది హిందూ జనబంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, బుల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరి ఏ రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించవచ్చు, జరుగుతున్న ఈ నేరాలని వీటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాంగ్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా
కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటపదంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు, దమ్మరుదం మిట్ జాయహం బోలో శుభశ్యాం హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి, నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా, సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం, మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. ఇదే మనం గీత గీయాలి కింద. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళా భళా మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకే గమని భావం, ముందు చూపాలి ప్రభావం. 3 నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని, 5 నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్, జై